సికింద్రాబాద్ నుంచి విశాఖకు వందే భారత్ ట్రైన్ ప్రారంభించడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు త్వరగా చేర్చడంలో ఈ ఎక్స్ప్రెస్ ఎంతో సహాయపడుతుందన్నారు. దేశవ్యాప్తంగా పీఎం మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు దేశ ప్రగతికి అద్దం పట్టేలా ఉన్నాయని కొనియాడారు. అధునాతన టెక్నాలజీతో వందే భారత్ ఎక్స్ప్రెస్ తయారైందని, ఇది నిజంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు నిజమైన పండుగని సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులతో మా హైదరాబాద్ ప్రతినిధి ప్రణయ్ ఫేస్ టు ఫేస్. వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు అతి వేగంగా వెళ్లే ఎక్స్ప్రెస్ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి మోదీ పరోక్షంగా కేంద్ర మంత్రులు ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ప్రత్యక్షంగా కూడా భారత్ ఎక్స్ప్రెస్ ని ప్రారంభించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ అతి వేగంగా కూడా వారంలో 6 రోజుల పాటు కూడా ప్రయాణించబోతుంది. ప్రయాణికులకు అతి తొందరగా వెళ్లే విధంగా భారత రైల్వే మొదటిసారిగా ఈ టెక్నాలజీని తీసుకురాబోయింది. దీంట్లో అద్భుతమైనటువంటి టెక్నాలజీని కూడా అందుబాటులోకి తీసుకురాబోయింది. దాంతో పాటుగా 1102 సీట్ల వరకు కూడా 1124 సీట్ల వరకు కూడా కెపాసిటీని కూడా అమర్చడం జరిగింది. అయితే సుమారుగా కూడా 6 స్టేషన్లలో ఆకుంటూ ఇది రోజుకి 8 గంటల సేపు ట్రావెల్ చేయబోతుంది. ప్రధానంగా ఈ ట్రైన్ కి సంబంధించి పూర్తి టెక్నాలజీని కూడా అడ్వాన్స్ టెక్నాలజీని అమర్చుతూ భారతదేశంలోనే మొదటిసారిగా కూడా ఈ రైలు అందుబాటులోకి తీసుకురాబోయింది. సో ఇక్కడ చాలా మంది ప్రయాణికులు ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఈ ట్రావెల్ లో వందే భారత్ ఎక్స్ప్రెస్ లో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఒకసారి బ్రదర్ చెప్పండి, ఎలా ఉంది వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రావెల్ అవుతుంది? సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. సంక్రాంతి శుభాకాంక్షలు మొత్తం దేశ ప్రజలందరికీ కూడా. ఈరోజు మోడీ గారు కారగ్గా సికింద్రాబాద్ నుంచి వైజాగ్ గా వెళ్ళడానికి చాలా అనువైనటువంటి ట్రైన్ ని ఈరోజు ప్రవేశపెడుతూ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అందరూ కూడా పండగ ఇక్కడే సంక్రాంతి జరుగుతుంది. ట్రైన్ లోనే ఈరోజు సంక్రాంతి పండుగ జరుపుకున్నట్లు ఆనందంగా ఉంది మా అందరికి. మా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రయాణం చేస్తుంటే చాలా తక్కువ టైంలో కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో చూడడానికి కూడా, ప్రకృతిని వీక్షించుకుంటూ కూడా చూడడానికి కూడా కొన్ని డిగ్రీస్ చైర్స్ ను కూడా తిప్పుకున్న సైడ్ చూసుకోవడానికి కూడా అవకాశం ఉంది. మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ ట్రైన్ వెళ్తున్నది. మాకు హ్యాపీగా ఉన్నది. హ్యాపీ జర్నీ. మొత్తానికి వందే భారత్ ట్రైన్ ప్రారంభించడం అనేటువంటిది మోడీ గారికి ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకుని స్వదేశీ పరిజ్ఞానంతో చేయడం అనేది మాకంతా కూడా ఈ రోజు ఒక దేశం అనేటువంటిది ఈ రోజు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ రోజు మకర సంక్రాంతి సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇట్లాంటి ట్రైన్ మనకు ఇంతవరకు అంటే ఇండియన్ ట్రైన్స్ అంటేనే చాలా స్లోగా ఒక 2-3 అవర్స్ పట్టేది ఒక 100 కిలోమీటర్స్ చేరుకోవడానికి. ఇప్పుడు 1 అవర్ లోనే 160 కిలోమీటర్ వెళ్ళడం అనేది చాలా ఇది అద్భుతమైనటువంటి ట్రైన్. ఇట్లాంటి ట్రైన్ ఇది కూడా మేడ్ ఇన్ ఇండియా. మోడీ గారు ఇచ్చినటువంటి ఈ సందేశంతో మేడ్ ఇన్ ఇండియా అనేది ఇండియాలో తయారు కావడం మాకు ఇంకా ఆనందంగా ఉంది. దీంట్లో ఉన్నటువంటి అసెసరీస్ కానీ, సీసీ కెమెరాస్ కానీ, వీళ్ళు ఇచ్చినటువంటి సౌకర్యాలు అంటే ఫుడ్ ప్లస్ వాటర్ సౌకర్యం ఇలాంటివి ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకంగా మోదీ గారికి అందరి తరపు దేశ ప్రజలతో అందరి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలండి. ఇటువంటి ఎన్నో ఇంకా ముందుకు తీసుకురావాలా, వారు మన దేశాన్ని ఇంకా పై స్థాయికి తీసుకెళ్లాలా, ఇటువంటి కార్యక్రమాలు చేసి ఇటువంటి ఫెసిలిటీస్ దేశ ప్రజలకు అందించి ప్రత్యేకంగా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తోని ఈ వందే భారత్ అనే దాన్ని మనం చేస్తూ మోదీ గారు ప్రూవ్ చేసుకొని ప్రజలకు దాన్ని ప్రాక్టికల్ గా అంటే ఆచరణలోకి తీసుకొచ్చారు. అది చాలా విశేషమైన విశేషం. భారతదేశం ఏ దేశాల కంటే తక్కువ కాదు, అన్ని దేశాల కంటే ఎక్కువ. ఈ విధంగా మనం నిరూపించుకోవడానికి ఒక అవకాశం అయితే దొరికింది. ఇంకా ముందు ఎన్నో అవకాశాలు వస్తాయి అండ్ మోదీ గారు మనకు దారి చూపిస్తారనే నమ్మకం అయితే ఉంది. మేడం మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? చిన్నపిల్లలతో ట్రావెల్ చేస్తున్నారు, కంఫర్ట్ ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మోదీ గారికి, ఎందుకంటే చాలా టెక్నాలజీతో కూడుకొని ఉంది అండ్ హ్యాపీగా ఉంది. సంక్రాంతి రోజు ఫస్ట్ ట్రావెల్ చేయడం బాగుంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన సెమీ హై స్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈ రోజు ప్రారంభం. అందులో మన తెలుగు రాష్ట్రాలలో ప్రారంభించడం వల్ల చాలా గర్వంగా ఉన్నది. దీనిలో ప్రయాణించడం కూడా చాలా గర్వంగా ఉన్నది. ఇటువంటిది ఆల్ ఓవర్ ఇండియా అతి త్వరలో ప్రతి రాష్ట్రంలో ప్రతి ఊరిలో ఈ వందే భారత్ ప్రారంభిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇది మన లోకల్ ఫర్ ఇండియా, లోకల్ ఫర్ వోకల్ అనే దానికి కరెక్ట్ నిదర్శనం అని చెప్తున్నాను. ప్రయాణంలో చేస్తున్నట్టు ఫీల్ అయ్యి వాళ్ళు ఆనందిస్తారు. గతంలో మనకు ట్రైన్ ఉంటుండే అది ఇంజన్ బొగ్గుతో నడుస్తున్నది. అది కాకుండా అది అధునాతనంగా ఈ ఏసీ ఫెసిలిటీస్ చిన్న వాడు కూడా ఈ ప్రయాణాన్ని మోడీ గారు చేసే ప్రయత్నంలో మేమందరం కూడా శిరసావించే ప్రయత్నం. ఇలాంటి సౌకర్యాలు ప్రతి గ్రామంలో ఉండాలి. ప్రతి ఒక్క బీద విద్యార్థులు కానీ బీద వాళ్ళు కానీ ఇది అవలంబించుకోవడానికి చాలా ముందుగా మోడీ గారు చేయే ప్రయత్నంలో మేమందరం కూడా ముందు ఉంటాం కాబట్టి ఈ రకంగా తెలియజేస్తాం. సో ఈ దేశంలో
డెవలప్మెంట్ జరుగుతలేదు అన్న వాళ్ళకు ఇది ఒక చెంప చెట్టుగా ఉంది. సో తెలంగాణలో నరేంద్ర మోడీ గారు ఏమి ఇచ్చారు అనే లోకల్ టిఆర్ఎస్ గవర్నమెంట్ కి ఇది ఒక ఇట్స్ ఆన్సరబుల్ ఈ డెవలప్మెంట్ గా భావిస్తున్నాం మేము. భారత్ మాతా కీ జై. Honorable Railway Minister of India Ashwini Vaishnav sir and other state railway ministers, and I would like to convey my special thanks to General Manager of South Central Railways Arun Kumar sir and Chief Public Relations Officer Rakesh sir for trying their level best for bringing this Vande Bharat Express train to the states of Telangana and Andhra Pradesh. And the name itself is unique. The train is completely different from all other trains. The train is fully equipped with modern facilities like large windows, fully AC equipped, and infotainment services. So I would definitely recommend passengers to board this train. This is the second time in South India. Vande Bharat Express, it is launched and inaugurated on the auspicious day of Sankranti by Shri Narendra Modi ji, as well as the Railway Minister Shri Ashwin ji and Kishan Reddy Garu and other BJP leaders here. So I'm so excited to travel, but it is not going that speed. So I know it's an inauguration day, but it definitely adds a great value to the Telangana infrastructure, and also it connects the business people in a large scale, so that it pushes and enhances the development and through the infrastructural development. Yeah. జై మోడీ, జై భారతదేశం. వందే భారత్ అనేది ఒక స్పెషల్ ట్రైన్. వీ హావ్ గాట్ అన్ ఆపర్చునిటీ టు కనెక్ట్ పీపుల్ टुगेदर and thank you so much Modi ji. Basically ये जो ट्रेन है, this is a connectivity between Telangana and Andhra and we never know what is happening with the funds that are being released by the central government, by the state government. Funds, where are they going? We don't know. Lekin today being the festival day, this is the real festival for us since the independence, because we are always having ఎప్పుడు చూసినా కానీ రైల్వే బడ్జెట్ లేదు, రైల్వే ఇస్ ఇన్ లాసెస్. కానీ లుక్ ఎట్ ది ఇన్ఫ్రా రైట్ నో, అవి సిట్టింగ్ ఇన్ ఇండియా ఆర్ సమ్ అదర్ ఫారిన్ కంట్రీ అన్నట్టు. వ్యూ చూస్తుంటే సూపర్ గా ఉంది. మనకి ప్యానెల్స్ ఉన్నాయి, మనకి ఎంత స్పీడ్ నడుస్తుంది ట్రైన్ అని చెప్పేసి తెలుస్తుంది. 8 hours జర్నీ టు విశాఖపట్నం, అన్బిలీవబుల్. ఇట్స్ ఈక్వల్ టు a plane service that we are running right now on wheels. వందే భారత్